ఆరోపణలు వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా పైకారావుపేటలోని మాలల ఐక్యవేదిక నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆగస్టులోని విజయవాడలో జరిగిన మాలల సింహగర్జన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాలల ఐక్యంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు. మరి అన్నలో ఏంది శాతం మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ ప్రెస్ మీట్ ఇవ్వాల్సి వచ్చిందో చెప్పి ఉన్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా మరి అన్న చెప్పినట్టుగా వెంకటరావు గారు చెప్పినట్టు ఏ ప్రభుత్వం కూడా మాలలను అణచివేయాలనే ధోరణిలో ఉన్నారు తప్పించి మాలలకి ఎవరు కూడా సహాయ సహకారాలు అందించే ధోరణిలో లేరు. కుల వర్గీకరణ జరగడం అనేది అశాస్త్రీయంగా చేశాడు. మేము దాదాపు 12% మంది జనాభా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాలల పైన కక్షపూరితంగా కేవలం 7% మాత్రమే ఇచ్చారు. అలాగే మాదిగలు 6% ఉన్నా కూడా వాళ్ళకి 6% ఇచ్చారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మాలనే టార్గెట్ చేస్తూ పరామర్శించాల. అత్యాచారాలు జరిగిన దగ్గర చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించేందుకోసం కూడా భరోసా కూడా హోంమంత్రి గారు ఇక్కడ ఇవ్వలేదు. ఇక ఈ ప్రభుత్వం పెద్ద ముఖ్యమంత్రి అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసిద్దా అన్నట్టు ముఖ్యమంత్రి సరిగా లేకపోతే హోంమంత్రి, చైర్మన్లు, మిగతా మంత్రులు, రఘురామకృష్ణ లాంటి రాజు లాంటి వాళ్ళు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలము నీరుకుల్ల గ్రామానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను పెద్దాపురంకు తరలించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు, యువకులు, పూర్వ విద్యార్థులు నీరుకుల్ల క్రాస్ వద్ద ధర్నా నిర్వహించారు. మొదట ప్రకటించగానే పాఠశాలకు నీరుకుల్లలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని 3 గ్రామాల విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా సాజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ 18వ వార్డులోని కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ పరిశీలించారు. బిఎల్ఓలతో మాట్లాడి పురోగతిని తెలుసుకున్న ఆయన ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలి అని ప్రజలకు అవగాహన కల్పిస్తూ వివరాలు నమోదు కోసం సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్యంలోని ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఓటు జాబితా నుంచి తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఏపీ వడ్డేర సంఘం ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వడ్డేర కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మిశెట్టి రమాదేవి మాట్లాడుతూ వడ్డేర్ల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జీవో నంబర్ 126 జారీ చేయడం హర్షణీయమని అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు అలాగే వడ్డేర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఒంగోలు ఎమ్మెల్యే రామచర్ల జనార్దన్ కు వడ్డేర సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మన తెలుగుదేశం పార్టీని అలాగే కూటమి ప్రభుత్వాన్ని కూడా జయప్రదంగా గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు కుంచాల వెంకటేశ్వర్లు. మా వడ్డేర సంఘానికి జిల్లా నాయకుడిగా 10 సంవత్సరాలు సేవలు చేయడం జరిగింది.
నేను పనిచేసే టైంలోనే మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా మన రిజిస్టర్డ్గా ఉండి మాకు అప్లై చేస్తే మీకు క్వారీలు కేటాయిస్తామంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. క్వారీలు కేటాయించినప్పుడు మా వాళ్ళు ఇప్పుడు గడ్డపార్లు చెలపార్లు పెట్టి తవ్వుకునే వాళ్ళు ఎవరు కనపడటంలా, వాళ్ళు గిట్టుబాటుగా ఉండటంలా, చేతి కొట్టుడు కంకర కొనేవాళ్ళు కనపడటంలా. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కూడా మినీ కష్టాలు ఏదైనా ఉంటే ఈ మా సంఘాలకి మా ఓటర్లకి రిజర్వేషన్ విధానాన్ని పక్కకు పెట్టారు. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి ఈయన పవన్ కళ్యాణ్ గారి కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా వడ్డీరుల్ని ఏదైనా వాళ్ళకి ఏదైనా సహకారం చేయాలనుకుంటే ఈ సొసైటీ హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని అక్రమ నిర్మాణాలను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బారో బందోబస్తు ఏర్పాటు చేసిగా అధికారుల పర్యవేక్షణలోని కూల్చివేత చర్యలు కొనసాగాయి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలము ఎర్రవరం గ్రామంలోని శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7:35 ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శనివారం నుంచి గణపతి పూజ, యాగశాల ప్రవేశం, మండప ఆరాధన, ఆదివారం పునఃపూజలు, హోమం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అర్చకులు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మమ ఎర్రవరం గ్రామంలో వేయించేసినటువంటి పవిత్ర యాలా నదీ తీరమందు శ్రీ 35 నిమిషాలకి ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం, ఈరోజు యాగశాల ప్రవేశము, గణపతి పూజ, రక్షాబంధన, యాగశాల ప్రవేశము ఇవాళ జరుగుతుంది. మండపారాధనలో, యోగిని మండపారాధనలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతాయి. రేపు పునఃపూజా కార్యక్రమం, హోమములు ఇత్యాది కార్యక్రమాలన్నీ రేపు ఆదివారం జరుగుతుంది. అలాగే సోమవారం ఉదయం 7:35 శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ, శిఖర పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు ఇచ్చేసేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరిస్తారని మరీ కోరుతున్నాం. ఓం శాంతి. నంద్యాల జిల్లా శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు సాంప్రదాయబద్ధంగా మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన అనంతరం వేద ఆశీర్వచనం అందించి ప్రసాదాలు, శేషవస్త్రాలు, చిత్రపటాన్ని దేవస్థానం అధికారులు మంత్రికి అందజేశారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. దర్శన ఏర్పాట్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, క్యూలైన నిర్వహణపై సమీక్ష నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన భక్తులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్న మంత్రి భక్తులకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట ఎడ్డవల్లి గ్రామంలోని ప్రభుత్వ సొసైటీ భూముల్లోని అక్రమ మైనింగ్ జరుగుతుందన్న ఫిర్యాదుల నేపథ్యంలోని రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు కేటాయించిన భూములను ఆక్రమించి అక్రమ మైనింగ్ చేపట్టారని రైతు నాయకుడు కాకాని రోసయ్య ఆరోపించారు. భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన రైతులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. సర్వే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఏమండి, ఏ ఎంఆర్ఓ గారు చెప్పారు? విఆర్ఓ ఎవరు? నాగేశ్వరరావు గారా? ఎవరు విఆర్ఓ పేరు? ఏం పేరు? గట్టి చెప్పండి. నాగేశ్వరరావు గారు ఏమని చెప్పారు? వాళ్ళు చెట్లు తీసుకుంటున్నారు, అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అది పట్టా ల్యాండ్. ఈ 416 ఎకరాలు 381 సర్వే నెంబర్కి సంబంధించి 1975లో అప్పటి జిల్లా కలెక్టర్ గారు కత్తి చంద్రయ్య గారు ఈ భూమి అమ్మకూడదు, కొనకూడదు అని ఒక చట్టాన్ని నిబంధన ప్రకారం 416 ఎకరాలు దళితులకు ఇవ్వటం జరిగింది. ఈ భూమి గత 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాం. ఇందులో 10 సంవత్సరాల నుంచి భూమి విషయంలో గొడవలు, పోరాటాలు జరుగుతున్నాయి. నేను అరక ఇన్ని దున్నించుకున్నా జేసీబీ పెట్టి, మొన్న ఈ 3 సార్లు పంట వేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు పంట వేయటానికి మేము రెడీ చేసుకుంటుంటే వచ్చి ఆపండి అని చెప్పారు. ఎవరు? మా ఊరు సుబ్బారావు గారు. ఆపండి అని చెబితే ఈఆర్ ఆపమని చెబితే నేను ఎందుకు ఆపమన్నారని అడిగితే నా పేరు ఏల్పుల వెంకటరావు, మా తండ్రి గారి పేరు ఏల్పుల పాటయ్య, మా తాతగారి పేరు ఏల్పుల ఒక్కియ. 381/20 ఇక్కడ నా భూమి ఉంది. నా భూమిలో మొన్నటిదాకా మొక్కలు ఉన్నాయి, ఇప్పుడు జేసీబీ పెట్టి తీసేసారు. మాకు తెలియకుండా ఇది అన్యాయంగా జరుగుతుంది, మాకు న్యాయం జరగాలని కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాం. మల్కాజ్గిరి జిల్లా నేరేడుమెట్లోని తెలంగాణ రక్షణ సేన తెలంగాణ పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పిట్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలోని పార్టీ జెండాను ఆవిష్కరించి నాయకులు, కార్యకర్తల్లోని నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర నాయకులు కొట్టాల యాదగిరి, కుల శ్రీనివాస్, మేక లలిత, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సేనను మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. అందరు గట్టి ఒకసారి జై తెలంగాణ, జై సామాజిక న్యాయం ఉంది, మహిళలకు ప్రాధాన్యత ఉంది, యువతకు ప్రాధాన్యత ఉంది, ఉద్యమకారులకు ప్రాధాన్యత ఉంది, అమరవీరుల కుటుంబాలకు ప్రాధాన్యత ఉంది. ఈ కవితమ్మ గారి ఆదేశాల మేరకు మేము జెండా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మల్కాజ్గిరి నేరేడుమెట్ చౌరస్తాలో మేము ఒక జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా కాబోయే సీఎంని మేము ఇక్కడ నేరేడుమెట్కి ఆహ్వానించాము. కాబట్టి తను కూడా రావడానికి సంసిద్ధమైన తరుణంలో కొద్ది అస్వస్థతకు గురైన మాట నిజమే. కానీ కవితమ్మ గారు మీరు వచ్చినా రాకపోయినా మేము కార్యకర్తలు ఎప్పుడు మీ ఎంబడే ఉంటాము. ఈ పార్టీ బలోపేతానికి మేము ఎప్పుడు కృషి చేస్తాము. నిన్ను సీఎం చేసేంత వరకు నిరంతరం మేము పోరాడుతూనే ఉంటాం కార్యకర్తలుగా. అలాగే మీ యొక్క పాంచజన్య యొక్క సూత్రాలను మేము ప్రజల దగ్గరికి వెళ్ళేసి అన్ని యొక్క సూత్రాలను మేము వాళ్ళకి చెప్పి మా పార్టీని బలోపేతం చేయడానికి మేము సంసిద్ధమవుతాము. ప్రతిజ్ఞ చేస్తున్నాం కవితమ్మ, మేము మీ యొక్క ఆదేశాలను మేము ఎప్పుడు తూచా తప్పకుండా పాటిస్తూ సమస్యలను పరిష్కరిస్తాం, పోరాడతామనే నిదానంతో మేము వెళ్తాము. కాబట్టి మీ యొక్క పార్టీని మరింత బలోపేతం చేయడానికి మేము ఎప్పుడు కృషి చేస్తామనేసి
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 35వ వార్డు అమరావతి నగర్ కాలనీలోని 72 లక్షలతోటి చేపట్టనున్న అభివృద్ధి పనులకు మాజీ కౌన్సిలర్ వేలేల లలితమ్మ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పివి పార్థసారథి సహకారంతో గత 9 నెలల్లోని 1.70 కోట్ల వ్యాయామంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు మరియు మహిళల కోసం సామూహిక మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. వార్డు అభివృద్ధికి ప్రజలు కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. కార్యక్రమంలోనే ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. వాళ్ళ ఇంటికి మాకు ఇల్లు కట్టించానో, మాకు బిల్డింగ్లు కట్టించానో, మా ఇళ్ళకి పెయింట్ అయినో, రంగు అయినో అడగలేదు వాళ్ళు. కేవలం మా ఇండ్ల ముందు రోడ్లు లేవు, డ్రైన్లు లేవు. ముందు డ్రైన్లకు ప్రయారిటీ ఇచ్చి డ్రైన్లు వేయించండి, రోడ్లు నిదానంగా వచ్చినా పర్లేదని చెప్పి ప్రతి ఇంటి మహాతల్లి కూడా ప్రతి ఇంటి గడప తొక్కాం. ప్రతి ఇంటి గడపలో కూడా ఆడవాళ్ళు అడిగింది ఏంటంటే డ్రైన్లు లేక బాత్రూమ్ నీళ్ళు పోకపోవడం వల్ల మేము ఇళ్ళ దగ్గర కొట్లాడుకోవాల్సి వస్తుంది, దయచేసి డ్రైన్లు ఒకటే ఏమని చెప్పి ఆ రోజుల్లో వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. మేము ఆ రోజు నమ్ముకున్నాం, తప్పకుండా అభివృద్ధి చేస్తామనేటువంటి ఒక నమ్మకం ఉండడం వల్ల మేము వచ్చిన 6 నెలల లోపలనే 3 రోడ్లు వేయించగలిగాం. అదేవిధంగా 21 లక్షలతో డ్రైన్లు కూడా ఆ భాగం అంతా కూడా పూర్తి చేశాం. ఈరోజు మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి డ్రైన్ల కోసం 21 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకొని డ్రైన్లు ఈరోజు పూర్తి చేయడం జరిగింది. అలాగే ఎక్కడి నుంచి అయితే పెండింగ్ ఉందో రోడ్డు ఇక్కడ ఊడిగం చేయాలి తప్ప ఆ కౌన్సిలర్ ధైర్యంగా వార్డులో తిరిగి పనులు చేసేటువంటి పని ఉండదు. అదే కూటమి తరపున ఎవరైనా పోటీ చేయండి, ఏ పార్టీ తరపు నుంచి అయినా కూటమి తరపున పోటీ చేస్తే వాళ్ళని గెలిపించుకుంటే తప్పకుండా నేనే దగ్గరుండి వాళ్ళతో పనులు చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ, మీరందరూ కూడా ఇంత ఆలస్యమైనందుకు ఇన్ని రోజులు మాట చెప్పి ఇన్ని రోజులు నిలబెట్టు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలోని విద్యార్థులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ప్రశ్నాపత్రాల లీకేజీలు మరియు నియామకాలలోని జాప్యాల వల్ల విద్యార్థులు, ఉద్యోగులు భవిష్యత్తును దెబ్బతింటుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై కూడా స్పందిస్తూ పారదర్శక నియామక వ్యవస్థను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రేపటి మన భారతదేశ భవిష్యత్తు అని మనం అందరం అనుకుంటుంటే, ఆ పౌరులను ఎవరైతే కష్టపడి చదివి మేధో శక్తితో ముందుకు వెళ్తున్న విద్యార్థులను ఈరోజు డబ్బున్న వాళ్లకు పరీక్షా పేపర్ల లీకేజీతో రేపు రాబోయే రోజుల్లో నవభారత నిర్మాణానికి నాంది పలుకుతారో అటువంటి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో 1 కాదు 2 కాదు దాదాపు 39 పరీక్షా పత్రాలు లీకేజ్ అయినా కూడా ఈ రోజు ఆ ప్రభుత్వానికి అకౌంటబిలిటీ లేదు. ఈ రోజు విద్యార్థుల పక్షాన మేము నిలదీస్తున్నాం ఏంటి అంటే, అందరికీ నమస్కారం. ఈరోజు గజ్వెల్లో మేము స్టూడెంట్స్ తో పాటు ఒక ర్యాలీ తీయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఛాత్రోంకి విద్యార్థుల స్పందన మా స్టూడెంట్స్ నుంచి దొరికింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ వల్ల చాలా ప్రెషర్ కి. విజయనగరం జిల్లా సాలూరులోని ఐ లవ్ సాలూరు జంక్షన్ వద్ద రహదారిపైనే లారీలను పార్క్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ హెచ్చరిక బోర్డులు, సిగ్నల్ లైట్లు లేకపోవడం వల్ల ప్రమాదాల ముప్పు పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై లారీల పార్కింగ్ను వెంటనే నిషేధించి ప్రత్యేక యార్డుతో నిలిపివేయేలా చర్యలు తీసుకోవడంతో పాటు జంక్షన్ వద్ద ట్రాఫిక్ భద్రత ఏర్పాటు చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండలం రేపల్లి గ్రామంలోని చాతబడి చేస్తున్నాడనే అనుమానంతో కర్రోళ్ళు యాదయ్య అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దారుణంగా హత్య చేశారు. కుటుంబ సభ్యుల గ్రామంలో మూఢనమ్మకాల ప్రచారం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. ఏందని చెప్పి మాట్లాడినోడానికి ఎవరు లేదు, కానీ మంది వాళ్ళు అనుకుని ఒకరి నుంచి ఒకరు అనుకుని ఊళ్ళోనే మొత్తం కర్రోల నరేష్ నా పేరు. మా నాన్న పేరు కర్రోల యాదయ్య. నిన్న అకస్మాత్తుగా మా నాన్న పండగకి వెళ్ళి చూస్తుంటే ఇట్లా ఈ దాడి ఎవరో అనుమానాస్పదులు తీసుకొని వచ్చి అక్కడ ఆపేసి మా నాన్న గుడ్డలతోని ఇంకా కత్తులతో పొడిచి నరికి చంపడం జరిగింది. అది ఎందుకు ఫ్యామిలీ వాళ్ళు కనిపిస్తే తిట్టడము, లేదంటే వాళ్ళ దగ్గర వాళ్ళు పోతుంటే రావడం, ఈమె లేచినప్పటి నుంచి ఒకరి పైన పెట్టి తిట్టడము ఇదే చేస్తుంది అనమాట. నాకు మా నాన్న లాస్ట్ మంత్ చెప్పిండు, నేను చెప్పిన ఇట్లా సరే ఇక్కడ ఏదన్నా జరిగినా మన హైదరాబాద్ వెళ్ళిపోదాం, ఇక్కడ వద్దు అని చెప్పినండి. మా నాన్న ఏం చెప్పిండంటే మనం చేయంత టైం కావాలి, 2 days లో మేము ఎంక్వైరీ చేసి మీకు ఏది క్లారిటీ ఇస్తాం, నన్ను నమ్మండి అని చెప్పి సార్ అనుకున్నాను. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసేది అని చెప్తున్నాడు. కానీ పోస్ట్ మార్టంకి లేట్ అయినా సరే ఇంకో 2 days బాడీ ఉన్న ఫ్రీజర్లో పెట్టుకుంటాం, మేము తర్వాత అయినా అంత్యక్రియలు చేసుకుంటాం. కాకపోతే ఇప్పుడు అంటూ నిజాలు తెలియాలి. ఇది బాడీ పెట్టిన తర్వాత ఇప్పుడు అక్కడ సైడ్ నుంచి ఎవడుండు అని నాకు తెలియదు. పెద్దవాళ్ళు వస్తాం లేనిది ఒకడు వచ్చి అకస్మాత్తుగా ఇట్లా చంపేంత వరకు ఒకటి ఇవ్వండి. ఆమె సైడ్ నుంచి ఏముంది సార్? నా పేరు శివమ్మ సార్. నన్ను ఎలికటకి ఇచ్చిర్రు. మా అమ్మ వాళ్ళు ఎదురేవెళ్ళే సార్. చచ్చిపోయిన ఆయన మా నాయన మాతోనే అందరు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మంచిగా ఉండే సార్. మా ఇంటి వెనకాల ఉన్న జంగిలమ్మ గారు ఊర్లో చిన్న వెంకటైనా ఏం పేరు వాళ్ళు కూడా ఇట్లనే చేసిర్రు సార్. అందరు కలిసి ఇప్పుడు మా నాయనని ఇట్లా చేసిర్రు. శివ వాళ్ళ కొడుకు పేరు శివ, వాళ్ళ నాయన పేరు నాకు తెలియదు, కానీ అందరు కలిసి మా నాయనని ఇట్లా. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చిత్తూరు జిల్లా పర్యటనలోని భాగంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లాలో శాంతి భద్రతలు సంతృప్తికరంగా ఉన్నాయని ఎస్పీ తుషార్ టుడ్డి నేతృత్వంలోని పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. కాణిపాక దేవస్థానంలోని భక్తులకు అందుతున్న సేవలను అభినందించిన డీజీపీ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు సాగిస్తున్నట్లు తెలిపారు. సో ఇక్కడ అందరు ఆఫీసర్స్ ఎస్పీ గారితో కలిసి ఒక రివ్యూ మీటింగ్ లాగా మనం పెట్టడం జరిగింది. శాంతి భద్రత ఇట్లా ఉంది జిల్లాలో, మిగతా అంశాల్లో కూడా మాట్లాడడం జరిగింది. రివ్యూ చేసిన తర్వాత శాంతి భద్రత, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు, వాళ్ళ సిబ్బంది మొత్తం బాగా పనిచేస్తున్నారు, బాగా కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగా టెక్నాలజీ ఇట్లా వాడాలా, పబ్లిక్ సర్వీసెస్ ఇట్లా ఇవ్వాలా, సో దాంట్లో మాట్లాడడం జరిగింది. స్వామి చాలా బాగా జరిగింది, బాగా డెవలప్మెంట్ అయింది, చాలా ఆనందంగా ఉంది. నేను దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాము. బాగా డెవలప్మెంట్ అవుతుంది. గత 2 సంవత్సరాల నుండి మహేశ్వరం విష ప్రచారం చేస్తుంటే దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత